ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఒక న్యూ పర్సన్ కనుక షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతే అతని జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి అంటే? ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే అండ్ బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ కంపల్సరీగా అవసరం అండి. అంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, మనకు కొంటే ఆ మనీ ఎవరు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మనీతోటి, అది ఎలా గ్రో అవుతుంది, అలాగే డిమాట్ అకౌంట్లో అంటే దాంట్లో అక్కడ ఏం జరుగుతుంది, మన మనీకి సేఫ్టీ ఎవరిస్తున్నారు, అంటే మనం అమ్మాలనుకుంటే ట్యాక్సేషన్ ఎంత పడుతుంది, బ్రోకరేజ్ ఫీజులు ఎంత పడుతుంది, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతకంత ఉండాలన్నమాట. అండ్ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయటం, ఏదొక ఇండియాలో టాప్ 5 బ్రోకరేజ్ అకౌంట్లో జిరోదా, గ్రో, ఏంజల్ వన్ ఇలాంటి ఎవరో ఒకరి దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేయటం. అండ్ తర్వాత వాళ్ళ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ కమ్ డిమాట్ అకౌంట్ ఈ 2 ఓపెన్ చేస్తారు. తర్వాత మీకు తెలిసిన కంపెనీస్ అంటే బ్లూ చిప్ కంపెనీస్లో మొదట అలా స్టార్ట్ చేసుకోండి. లేదు అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, రిస్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తున్నారు కాబట్టి. స్టాక్స్ తీసుకుంటే మీరే దాని మేనేజర్ లాగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఫైనాన్స్ రిజల్ట్స్ బాగాలేకపోతే మార్చుకుంటూ పోతూ ఉండాలి. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ తీసుకుంటే అవి 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అంటే నీతో పని లేకుండా ఎవరో మేనేజ్ చేస్తున్నారు ఆల్రెడీ, కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకని కెరీర్ స్టార్టింగ్లో రిస్క్ తక్కువ ఉన్న ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. లేదా నిఫ్టీలో ఉన్న టాప్ 50 స్టాక్స్ కొంచెం పెద్ద లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ కాబట్టి కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఫైనాన్షియల్ లిటరసీ స్లోగా పెంచుకుంటూ పోవాలి. అంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అంటే చార్ట్ రీడింగ్ కత్తుకుత ఐడియా ఉండాలా, ఫండమెంటల్ గురించి ఎంతకంత ఐడియా ఉందనుకోండి, దాని తగ్గట్టు పెట్టచ్చు అనమాట. ఎందుకంటే స్టాక్స్ అనేది ఇంటర్నేషనల్, నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ తోటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని అవి ఎందుకు పడుతున్నాయి మీకు క్లారిటీ ఉండాలా. ప్రతి ఎసెట్కి సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఆ నేచర్లో మీరు ఎక్కడున్నారు, ఆ సైక్లికల్ నేచర్లో మీరు ఎక్కడున్నారు క్లారిటీ ఉండాలన్నమాట. అందుకని బిగినర్స్ ఏంటంటే రిస్క్ లేకుండా మొదట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆ రూట్లో ఎంటర్ అయ్యి స్లోగా నాలెడ్జ్ పెంచుకొని అండ్ ఈ మార్కెట్లో స్టాక్స్తో బిగిన్ చేసుకోవడం బెటరు. అంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా మందికి స్టాక్స్ అనుకుంటారు. స్టాక్స్ కాదండి, అంటే స్టాక్స్ డైరెక్ట్ కొనుక్కోవచ్చు, లేదా ఇండైరెక్ట్ కంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కొనుక్కోవచ్చు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. అంటే ఈ స్టాక్స్ని లేదా మీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ని హెడ్జింగ్ కోసం కానీ లేదా స్పెక్యులేషన్ కోసం వాడుకోవచ్చు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలాగే ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఈ ఈక్విటీ కానీ లేకపోతే మన ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ కదా, వాటి ప్రొటెక్షన్ కోసం వాడుకోవచ్చు, వాటి నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం వాడచ్చు, లేదా స్పెక్యులేషన్ కోసం వాడచ్చు. అట్లా స్టాక్ మార్కెట్లో స్టాక్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఫీచర్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఈ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. మీకున్న బిగినర్ అయితేనేమో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టి కొంచెం నాలెడ్జ్ పెడితే స్టాక్స్, ఇంకొంచెం నాలెడ్జ్ పెడితే ఎఫ్ఎండ్ఓస్, ఇలా డీల్ చేసుకోవచ్చు అనమాట. మీరు మొత్తానికైతే ఒక ఫైనాన్షియల్ లిటరసీ స్లోగా పెంచుకుంటూ రిస్క్ ఉన్న ప్రొడక్ట్స్కి మూవ్ చేయొచ్చు అనమాట. మొత్తానికి స్టాక్ మార్కెట్ వల్ల లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసేలాగా ఉండాలి తప్ప స్పెక్యులేషన్కి షార్ట్ టర్మ్ పాయింట్ డబ్బులు లాసేలాగా ఉండకూడదు. ఇందాక తక్కువ రిస్క్ అన్నారు కదా సార్, అంటే తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ తీసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? స్టాక్స్ అంటే టెక్నో ఫండా ఉండాలి, టెక్నికల్స్ తెలిసి ఉండాలి, ఫండమెంటల్ తెలిసి ఉండాలి. మీ ఎలా రిపీట్లో యూట్యూబ్స్ బోల్డ్ అని కంటెంట్ ఫ్రీగా వస్తుంది, మీరు ఫస్ట్ సెర్చ్ చేయండి. అండ్ కొంచెం నాలెడ్జ్ పిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ అస్సలు నాలెడ్జ్ లేదు, నేను పెద్ద మొత్తంలో పెడదాం అనుకుంటే ఒక ప్రొఫెషనల్ దగ్గర కోర్సులో జాయిన్ అవ్వండి. వాళ్ళు సీక్వెన్స్ చెప్తూ ఉంటారు, ఒక సీక్వెన్స్ ఎలా అనలైజ్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు, అలా చేసుకోవచ్చు. తక్కువ మొత్తం పెట్టే వాళ్ళకైతే అంత స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ పెట్టేసుకొని మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపీలో పెట్టుకుంటూ పోవచ్చు. ఏదైనా కానీ వెల్త్ క్రియేషను, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొటెక్షన్ మీద క్లారిటీ ఉండాలా. రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ ఎక్కువ ఉండే చోట ఉండాలి. అందుకని మనం ఎంతప్పటికీ ఒక రివార్డే చూసుకుంటూ పోతే కుదరదు, అది తీసుకుంటే రిస్క్ ఎంత ఉందో కూడా మనకు తెలియాలి. పైగా ఎసెట్ యొక్క నేచర్ మీకు తెలిసి ఉండాలి. ఎసెట్ యొక్క నేచర్ తెలిసి ఉండాలి. అంటే అది ఎంత వచ్చే ప్రాబిలిటీ ఉంది, ఎంత డౌన్ సైడ్ పోయే ప్రాబిలిటీ ఉంది, అండ్ ట్యాక్సెస్ ఎలా ఉంటుంది దాంతో డీల్ చేస్తే లాంగ్ టర్మ్లో వెల్త్ ఎలా క్రియేట్ చేసే క్లారిటీ ఉండాలి. చాలామంది ఏంటంటే ఇయర్లీ 30% వచ్చింది, 20% వచ్చింది అలా చూస్తున్నారు, రిస్క్ చూడలేదు. సడన్గా ఇలాంటి వార్స్ ఇలా వచ్చినప్పుడు ఏమిందంటే టూ మచ్ డౌన్ అవుతుంటాయి కదా. అందుకని వీటి ముందే ఎంతకంత పెయిట్ చేసేలాగా ఉండాలి. అందుకని మీకు ఫైనాన్షియల్ లిటరసీ స్లోగా పెంచుకుంటూ బిగిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కంప్లీట్గా మార్కెట్ కొత్త అనుకుంటే ఫస్ట్ ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒక బ్రోకర్ దగ్గర ఓపెన్ చేయటం. రెండో స్టెప్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్తో బిగిన్ చేసుకోవటం. స్లోగా స్టాక్ గురించి నాలెడ్జ్ పెంచుకొని ఇండివిజువల్ స్టాక్స్లో కూడా పెట్టుకుంటూ పోవటం.
తర్వాత టెక్నికల్స్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ముందుకు పోవటం. తర్వాత పోర్ట్ఫోలియో పెరిగే కొద్దీ వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లేదా ఎక్స్ట్రా ఇన్కమ్స్ సంపాదించడం కోసం F&Os బిల్డ్ చేసుకోవటం. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవచ్చు. మీ ఓన్గా అంటే యూట్యూబ్ ఛానల్స్ లేదా ఇలా రేపట్లో గూగుల్లో బోల్డ్ మెటీరియల్ ఉంటుంది, లేదా ఒక ట్రైనర్ దగ్గర జాయిన్ అయితే ఒక సీక్వెన్స్గా మొత్తం నేర్పే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే కొంతమందికి ఉన్నటువంటి అజంప్షన్ ఏంటంటే సార్, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అంటారు, ఇది ఒక జూదం లాంటిది, నష్టపోవడమే కానీ మనం గెయిన్ అవడం అనేది ఉండదు ఇందులో అనేది కొంతమంది ఒక డౌట్ కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. ఇది కొంతవరకు ప్రతి ప్రొఫెషన్లో మన పబ్లిక్ ఉన్న ఆ డౌట్స్ అవన్నీ కూడా కొంతవరకు నిజం ఉంటుంది, కొంతవరకు అబద్ధం ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ద మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి ఉంటుంది అనమాట. చాలా మంది అనుకుంటారు జాబులు రావు ఫ్యూచర్లో అంటారు. జాబులు రావింది ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఏదో జాబ్ చేసే వాళ్ళకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. 2026లో కాదు 2046లో కూడా చేసే వాళ్ళకి జాబులు దొరుకుతాయి. చేయని వాడికి నాకు అదే కావాలనుకుంటే దొరకపోవచ్చు. అందుకని ట్రేడింగ్ స్పెక్యులేషన్ ఉంది అంటే ఉంది, లాంగ్ టర్మ్లో వెళ్తుందంటే వెళ్త కూడా ఉంది. అందుకని స్టాక్ మార్కెట్ అంటే ఒక స్టాక్స్ కాదండి. మీరు బయట గోల్డ్ కొంటున్నారు, బయట గోల్డ్ కొంటే స్టాక్ మార్కెట్లో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ వేరే కాదు కదా, గోల్డ్ ETFs కొనుక్కోవచ్చు కదా. అలాగే బయట రియల్ ఎస్టేట్ కొని రెంట్కి ఎత్తున్నారు, అక్కడ ఇచ్చే బదులు ఇక్కడ రీట్స్ తీసుకోండి, ఇక్కడ రెంటలు పంచుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ 6 to 7% దాకా. అలాగే బయట బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు, లేదా బ్యాంక్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, అక్కడ బదులు ఇక్కడ డెట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు. అందుకని బయట ఫిజికల్గా మీరు ఎన్ని రకాల అసెట్లు మీరు కొనుక్కోవచ్చు, అదే పని స్టాక్ మార్కెట్లో మనం డిజిటల్ కొనుక్కోవచ్చు. అందుకని స్టాక్ మార్కెట్ అనగానే మీరు జోదం అనలేము. ఇప్పుడు నేను గోల్డ్ ETFs కొని 5 సంవత్సరాలు ఉంచుకుందాం అనుకున్నాను అనుకోండి, దాని జోదం అని ఎలా అంటారు? బయట కొన్నా కూడా అదే అవుద్ది కదా. కొన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొనుక్కొని రెంట్కి ఇద్దాం అనుకున్నాను, ఇక్కడ కూడా అదే పని చేయొచ్చు. అందుకని జోదం అనే బదులు రిస్క్ ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, రివార్డ్ ఎంత రావచ్చు కన్జర్వేటివ్ మీద, మీరు లాంగ్ టర్మ్ మీకు సూట్ అవుద్దా లేదా, ఇవి చెక్ చేసుకోవడం బెటర్. అందుకని నీ పర్సనల్ రిస్క్ని మార్కెట్ రిస్క్ అని అనలేవు ఆ విషయాన్ని. అందుకని ఎవరికి వాళ్ళే మార్కెట్ స్వభావం తెలుసుకొని దాంట్లో అప్ అండ్ డౌన్స్ తెలుసుకొని మనకి సూట్ అవుతుంది అనుకుంటే ఆ ప్లేస్లో గేమ్ ఆడటం బెటర్. అందులో డిఫరెంట్ ప్లేయర్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని మార్కెట్లో స్పెక్యులేషన్ వాళ్ళు ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటుంది ఎవరి గురించి అని అర్థం. ఓకే, రాకేష్ జుంజన్వాలా ఉంటే వాళ్ళు 40,000 కోట్లు సంపాదించారు 5,000 రూపాయలు. అందరూ రాకేష్ జుంజన్వాలా లేకపోతే ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు. బేసికల్గా ట్రేడింగ్లో ఏంటంటే మిగతా ప్రొఫెషన్తో పోల్చుకుంటే టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్, అందులో డౌట్ లేదు. అంటే 6% మేబీ 5% ఉండొచ్చు. మీరు 5% అంటున్నారంటే డెఫినెట్గా అది ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు. మ్యూచువల్ ఫండ్స్లో 6% 90 దాకా ఉంటుందండి. పర్సంటేజ్ తేడా ఉండొచ్చు, అది వేరే సంగతి. 90 దాకా ఉంటుంది. ఆ మిగతా 10% కూడా లేదు, మధ్యలో డ్రాప్ అయితే. నేను జనవరిలో ఎంటర్ అయ్యాను, ఇప్పుడు బయటికి పోతామన్నా డబ్బులు అర్జెంట్ కాలం బయటకు వెళ్ళాం అనుకోండి, అండర్ పర్ఫార్మ్ చేస్తుంది కదా, మీరు లాస్ అయి ఉండొచ్చు. అందుకని బ్లైండ్గా దాని జోదం అనే బదులు మీకు ఎక్కడైతే కంఫర్ట్గా అనిపిస్తుందో, ఎక్కడైతే మీకు రిస్క్ని మీరు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో, మీ ఫైనాన్స్ గోల్కి అది సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని డీల్ చేయడం బెటర్. సింపుల్గా జోదం చెప్పి మనం దూరంగా ఉండలేము. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో డబ్బు సంపాదించే వాళ్ళని, ETFలో డబ్బులు సంపాదించే వాళ్ళని జోదం ఎలా అంటారు? తక్కువ టైంలో ఆడితే ఈ కాళ్ళు వచ్చి జోదం అయి ఉండొచ్చు. అంటే ఫైనల్ సార్, ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అడిగితే మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా మీ స్టార్టింగ్ లో, మీరు ఈ కెరియర్ లోకి వచ్చి? నాకు బ్రేకింగ్ రావడానికి ఆల్మోస్ట్ 7 నుంచి 8 సంవత్సరాలు దాకా పెట్టిందండి బ్రేకింగ్ రావడానికి. కొత్తగా ఉన్నప్పుడు ఎవరైనా ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకి ఎక్కువ మార్కెట్ నుంచి ఈజీగా వచ్చిద్దేమో అనుకుంటాం. స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ అనండి, లేకపోతే దానికి ఉన్న అగ్లిని అనండి, ఒక్కోసారి 1% రావడానికి 1 minute సరిపోతుంది, ఒక్కోసారి 1 year పడుతుంది. ఒక్కోసారి 1% రావడానికి 1 year పడుతుంది, ఒక్కోసారి 1 minute వస్తుంది. అది మీరు ఎంట్రీ టైం బట్టి, మీరు చూసే ఎసెట్ క్లాస్ని పెట్టేసి మీరు బయట టైం బట్టి ఉంటుంది అనమాట అది. అందుకని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మెచ్యూరిటీ వచ్చే కొద్దీ దాన్ని డీల్ చేయడం నేర్చుకుంటారు. కొత్తలో ఏంటంటే అగ్రెసివ్గా ఉండి ఓన్లీ రిస్క్ చూడకుండా రివార్డ్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంటర్ అవుతారు. తీరా రిస్క్ అర్థమవుతుందన్నమాట. సపోజ్ రేపొద్దున మార్కెట్ పెరిగిద్దని చాలా మంది కాల్ ఆప్షన్ కొంటారు. ఎవరు గ్యారెంటీ ఇస్తున్నారు రేపు మార్కెట్ పెరిగిద్దని? అంటే నిన్నేదో వర్కౌట్ అయింది కదని చెప్పేసి రేపు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. ఈలోపు వరల్డ్ వైడ్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ నడుస్తుంది అనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుద్ది, డైరెక్ట్ మీ డబ్బులు 80% లేసిపోతుంది సింగిల్ డేకే. దాన్ని మీరు గ్యాంబ్లింగ్ అంటారు, అది కరెక్టే. బట్ అదే టైంలో నేను ETFs కొనుక్కొని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాను అనుకోండి, ఒక రోజు కాదు 1 week పడ్డా సరే నాకేం కాదు, ఎందుకంటే నేను ప్లాన్ చేసుకుంది 1 year కోసం కాబట్టి. కాబట్టి ఇద్దరిని ఒకే గాడితోటి వీళ్ళు జోదం లాగా చేస్తున్నారు అనలేము. షార్ట్ టర్మ్లో ఆడేవాళ్ళని మనం జోదగాళ్ళు అనొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో అలా అనకూడదు. అండ్ మోర్ అవర్ స్పెక్యులేషన్ ఈజ్ డిఫరెంట్, అంటే గ్యాంబ్లింగ్ ఈజ్ డిఫరెంట్. గ్యాంబ్లింగ్ అంటే రిస్క్ వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాటితో ఆడేవాటిని గ్యాంబ్లింగ్ అంటాం. యూ కెన్ సే లాటరీ టికెట్, వస్తే వచ్చింది పోతే పోయింది, అది గ్యాంబ్లింగ్. అంటే స్పెక్యులేషన్ అంటే లేదు, రిస్క్ రివార్డ్ బాగున్న చోట ఎంటర్ అవుతారు. రిస్క్ 2 times ఉండి రివార్డ్ 2 times ఉండి రిస్క్ 1% ఉందంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు, వాళ్ళని మనం స్పెక్యులేట్స్ అంటారు. అంటే స్పెక్యులేషన్ హార్డ్ కోర్ ప్రొఫెషన్, అది
దాంట్లో మీరు ఎంత ఎక్స్పర్ట్ అవుతారో అన్న దాన్ని బట్టి మీకు డబ్బు వస్తుంది. అందుకని స్పెక్యులేటర్స్ అందరూ గ్యాంబ్లర్స్ కాదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఏదైనా కానీ 1 year లోపు మీరు ట్రేడ్ చేస్తే ఈ కాలేజ్ ట్రేడింగ్ అంతా కూడా స్పెక్యులేషనే. బట్ సైంటిఫిక్ వేలో ఎవరికొన్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. షార్ట్ టర్మ్లో టూ మచ్ రిస్క్ అది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ మేక్ చేయడం మిగతా ప్రొఫెషన్ కానీ ఇది ఈజీ మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి మీరు ఆ టైం వరకు ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే గోల్డ్ డ్రాప్ అవుతా వస్తుంది కదా, మీరు కనుక 2 years 3 years మీరు ఉంచుకుందాం అనుకున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లాంగ్ టర్మ్కి. అట్లా ఎక్కువ టైం ఉంటే మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. తక్కువ టైంలో ఏదైనా జరగచ్చు. ఆ తక్కువ టైంలో చేసేవాళ్ళని మనం జోదగాళ్ళు అనుకోవచ్చు, లాంగ్ టర్మ్ చేసేవాళ్ళని ఇన్వెస్టర్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి. బట్ అదే నేచర్ ఎక్కడైనా ఉంది కదా, ఏ అసెట్ క్లాస్లోనే ఉంది. వై స్టాక్ మార్కెట్ అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఈవెన్ బయట కూడా గోల్డ్ ఈరోజు కొన్నారు, ఎల్లుండికల్లా అమ్ముదాం అనుకున్నారు అనుకోండి, ఎవరు గ్యారెంటీ ఇస్తారు రేట్ పెరిగిద్దో తగ్గిద్దో? కాబట్టి గ్యాంబ్లింగ్ ట్రేడింగ్ అంతా గ్యాంబ్లింగ్ అవ్వదు, కానీ గ్యాంబ్లింగ్ ఈజ్ పార్ట్ ఉంటుంది ట్రేడింగ్ అనుకోవచ్చు. బట్ ట్రేడింగ్లో స్పెక్యులేషన్ ఉంది అండ్ లాంగ్ టర్మ్ మనీ మేకింగ్ ఉంది. సో యువర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి మార్చి 28, 29, 30 డైలీ 2 గంటలు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మహిళలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సుందర్ రామరెడ్డి గారు మహిళలు కూడా స్టాక్ మార్కెట్లో రాణించగలరని చెప్తున్నారు కదా. సార్ క్లాసెస్ కనుక అటెండ్ అవుతే మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ వస్తాయి. మరి ప్రతి డౌట్ని కూడా మీరు సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. హాయ్, సుందర రామిరెడ్డి. ఈ మంత్ మార్చి 28, 29 అండ్ 30 3 daysలో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ జరుగుతుందండి. ఈ వెబినార్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్లో వీటి ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ ఫ్యూచర్లో వీటిని బెస్ట్ వాటిని ఎలా అప్ చేసుకోవచ్చు అనేది మీకు ప్రాక్టికల్గా మీకు ఈ వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసి అండ్ సీట్ బుక్ చేసుకోండి. అండ్ మార్చి 28, 29 అండ్ 30 3 daysలో డైలీ 2 hours చొప్పున ఉంటుంది.